హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్య కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోతిచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మోతిచూర్ లడ్డు స్వీట్ తినాలనిపించినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టి దానిలో 1 టీ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఉప్మా చేస్తాం కదండి, గోధుమ రవ్వను తీసుకుని 1 కప్పు వరకు ఈ నెయ్యి వేడెక్కిన బాండీలో అనేది ఈ గోధుమ రవ్వ వేసుకోవాలి. గోధుమ రవ్వ వేసుకుని బాగా కలుపుతూ తిప్పుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జరగాలండి, లేకపోతే రవ్వ అడుగంటేస్తుంది. చూడండి, ఇలా కలుపుతూ తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పటి వరకు కూడా ఇది ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో జరిగితే అడుగంటకుండా ఇక రవ్వ కలర్ మారకుండా ఉంటుంది. నాకైతే 15 మినిట్స్ వరకు రవ్వ ఇలా వచ్చిందండి. ఆల్మోస్ట్ రవ్వ అనేది వేగిపోయింది. ఇప్పుడు దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్ 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేనైతే. చూడండి, వాటర్ మీరు కూడా ఏదైతే తీసుకున్నారో ఆ కప్పుతో 3 కప్పులు అనేది వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అడుగంటకుండా తిప్పుతూ కలుపుకోవాలండి. కలుపుకోవడం వల్ల ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది. దగ్గర పడేంత వరకు కూడా మీరు కలుపుతూ తిప్పండి. ఓవరాల్గా అయితే నాకు 10 మినిట్స్లో ఇది కుకింగ్ అయింది. త్వరగానే ఉడికిపోతుంది. చూడండి, నాకైతే దగ్గర పడింది. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తక్కువ స్వీట్ తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు. నేను కప్పు కంటే కొద్దిగా తక్కువ వేసాను. చూడండి, కప్పు కంటే కొద్దిగా తక్కువ షుగర్ అనేది యాడ్ చేశాను. ఈ షుగర్లో కూడా రవ్వ అనేది ఉడకాలి. ఇప్పుడు ఉడికేంత వరకు కూడా తిప్పుకుందాం. ఇప్పుడు రవ్వ అంతా పంచదార అంతా కరగాలి కదా. పంచదార కరిగిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు నేను రెడ్ ఫుడ్ కలర్ వేస్తానండి. రెడ్ ఫుడ్ కలర్ ఉంటే మీరు కూడా వేసుకోండి. వెయ్యాలని కంపల్సరీ ఏం లేదు, కలర్ చేంజ్ అవుతుంది కదా. ఫుడ్ కలర్ వేస్తే లడ్డు మోతిచూర్ లడ్డు అంటే రెడ్గానే ఉంటుంది కాబట్టి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని దీనిలో అయితే యాలకుల పొడి అనేది వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేసుకోండి. నేను 1 యాలకుల పొడి 2 ఉంటే నేను దంచి వేసాను. మీరు కూడా అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇది వేసుకుని బాగా కలుపుకుందాం. మంచి స్మెల్ వస్తుంది యాలకులు వేయటం వల్ల. చూడండి, జీడిపప్పు అనేది కూడా మనం వేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు వేసాను ఆల్రెడీ. జీడిపప్పు వేసుకుని ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత తిప్పుతూ స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. మోతిచూర్ లడ్డూకి ప్రిపేర్ అయిపోయిందండి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇదైతే చల్లారనిచ్చుదాం. చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు నెయ్యి చేతికి రాసుకుని లడ్డూలు అయితే చేసుకుందాం. చూడండి, నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇదే ప్రాసెస్లో లడ్డు చేసుకోనండి. చూడండి, లడ్డు ప్రిపేర్ అయిపోయింది. ఇవి ఉన్న రవ్వ అంతా కూడా సేమ్ ప్రాసెస్లో మీరైతే చేసుకోండి. చూడండి, నేనైతే అన్నీ కూడా చేశాను. ఆల్మోస్ట్ నేను చేసిన రవ్వకి తీసుకున్న క్వాంటిటీకి నాకు వచ్చిన లడ్డూలు అయితే ఇవ్వండి. చూడండి, నాకైతే ఇన్ని లడ్డూలు తయారైనాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా, మోతిచూరి లడ్డు ఎంత ఈజీగా చేసేయచ్చు. అంటే స్వీట్ తినాలనిపించినప్పుడు మోతిచూరి లడ్డూలు చేయాలంటే కొంచెం కష్టం కదండి, కొంచెం టైం పడుతుంది. కాబట్టి త్వరగా ప్రాసెస్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.